శాసన సభాపతి లేదా ఉపసభాపతి పదవిని గుంటూరు జిల్లాకివ్వడం ఆనవాయితీగా వస్తోంది. 3 సార్లు ఏదో ఒక పదవి ఆ జిల్లా వాసులకే దక్కింది. ఈసారి స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఇక ఉన్నది డిప్యూటీ స్పీకర్ పదవి. జిల్లాకు చెందిన పలువురు నేతలు ఈ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. గత సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తారా లేదా కొత్త పందాను అనుసరిస్తారా అనే అంశంపై చర్చ సాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవిపై గుంటూరు జిల్లాలో సాగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులు రాజ్యాంగబద్ధమైన పదవులు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో అనుభవం ఉన్న నేతలను ఈ పదవులకు ఎంపిక చేస్తారు. సభను నడపడంతో స్పీకర్దే కీలక పాత్ర. అసెంబ్లీలో సభాపతికి సహకరించేందుకు డిప్యూటీ స్పీకర్ ఉంటారు. రాష్ట్ర సభాపతిగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉపసభాపతి ఎవరన్న అంశంపై చర్చ జరుగుతోంది. అధికార ప్రాధాన్యతతో పాటు ప్రోటోకాల్ పోస్టు కావడంతో పలువురు నేతలు ఈ పదవిపై దృష్టి పెట్టారు. రాజకీయ ప్రాముఖ్యత ఉన్న గుంటూరు జిల్లాకు మంత్రి పదవులే కాదు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పోస్టులను కూడా గతంలో ఇచ్చేవారు. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1981లో కోన ప్రభాకర్ రావు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత 3 ఎన్నికలను పరిశీలిస్తే సభాపతి లేదా ఉపసభాపతి పదవులు గుంటూరు జిల్లా వాసులకే దక్కాయి. కాంగ్రెస్, టీడీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ జిల్లాకు చెందిన నేతలు ఈ 2 పదవుల్లో ఏదో ఒకటి దక్కించుకున్నారు. 2009లో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ పదవి దక్కించుకుంటే తెనాలి నుంచి గెలుపొందిన నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతర కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నాదెండ్ల మనోహర్ శాసన సభాపతి అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్ గా నాదెండ్ల మనోహరే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర చివరి స్పీకర్ గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎన్నికైన కోడెల శివప్రసాద్కు స్పీకర్ పదవి ఇచ్చారు. 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా గుంటూరు జిల్లా ప్రాధాన్యత గుర్తించి బాపట్ల నుంచి విజయం సాధించిన కోన రఘుపతికి ఫస్ట్ హాఫ్ లో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది. ఇలా గత 15 ఏళ్లలో సభాపతి లేదా ఉపసభాపతి పదవులు జిల్లాకు దక్కాయి. ఇదే సాంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు మంత్రి పదవుల్లో పల్నాడు ప్రాంతానికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ 2 ముఖ్య పదవుల్లో ఒకటి జిల్లాకు వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే స్పీకర్ పదవి ఇప్పటికే సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుకు అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన డిప్యూటీ స్పీకర్ పై జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. దీంతో ఈ ప్రాంత సీనియర్ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నారట. స్పీకర్ బీసీ కావడంతో ఓసీకి ఈ పదవి ఇవ్వొచ్చని భావిస్తున్నారు. జిల్లాకు ఉపసభాపతి పదవి దక్కితే అదే మేలని కొందరు ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా నూతన పంథాను అనుసరిస్తారా అన్న అంశంపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.